నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజన చేసేటప్పుడు కేంద్రం నుండి ఈ రెండు రాష్ట్రాలకి ఆస్తుల పంపకాలు కానీ లేకపోతే నిధులు కేటాయింపులు కానీ ఏవైతే హామీలు విభజన హామీలు ఉన్నాయో అవన్నీ సాధించే దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేయబోతున్నారు. ఈ నెల 4వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేయనున్నట్టు తెలిసింది. మరి విభజన హామీలు చాలా ఉన్నాయి. మరి ఏపీలో ఇప్పటికే అభివృద్ధిలో పూర్తిగా వెనకబడింది ఆంధ్రప్రదేశ్. ఒక సంక్షేమం దృష్టిలో పెట్టుకుని తప్ప మిగిలిన విషయాల్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, నిరుద్యోగ సమస్య జటిలంగా మారింది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనకున్న అపారమైన అనుభవాన్ని రంగరించి ఇప్పుడు ఢిల్లీలో తన ప్రాబల్యాన్ని అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఢిల్లీలో కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఈ నెల 4న ఢిల్లీ వెళ్ళనున్న నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారిని కలిసి ఏపీకి ఏం అవసరం ఉంది, మరి విభజన హామీలు ఏమున్నాయి, అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ ఆమోదించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా ప్రవేశపెడతాను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కానీ విభజన హామీలు కానీ లేదు, పోలవరం ప్రాజెక్టు, అమరావతికి సంబంధించిన రాజధానికి సంబంధించిన నిధులు, వీటన్నిటి మీద చాలా కూలంకుషంగా దాదాపుగా రెండు రోజులు తగ్గకుండా ఢిల్లీలో మకాం చేయనున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 4న ఢిల్లీ టూర్ పట్టనున్నట్టు తెలిసింది. మరి 2 లేక 3 రోజులు ఢిల్లీలోనే మకాం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్థిక శాఖకు సంబంధించిన అధికార బృందం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆర్థిక శాఖ నిపుణుల్ని, ఏవైతే రెవెన్యూ పరంగా ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో దానికి సంబంధించిన నిధులు కూడా అప్పటికే మరి సెక్రటేరియట్లో రెవెన్యూ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా ఒక నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ నివేదికలన్నీ తీసుకుని మరి ఈ నెల ఢిల్లీ చంద్రబాబు గారితో పాటు అధికార బృందం కూడా అధికారులందరూ కూడా ఢిల్లీ బాట పట్టుకున్నట్టు తెలిసింది. అక్కడ అధికారులతో కేంద్ర మంత్రులందరూ కూడా కలిసి తొలిసారిగా వెళ్తున్న పర్యటన, ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం తెచ్చే విధంగా మరి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అదేవిధంగా ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడటం, ఆర్థిక శాఖ మంత్రి గారి యొక్క డిస్కస్ చేయడం, ఇవన్నీ చేసి ఏపీకి నిధులు వరద తీసుకొచ్చే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఈ 4వ తేదీన ఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఇక కంకణ బద్దుడే ఉన్నారు. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని పరుగులు తీయించాలని మరి కేంద్రం కూడా దాదాపుగా మరి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం ఎంపీల మద్దతుతోనే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ సంకీర్ణ ప్రభుత్వంగా నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ కోరుకున్న నిధులన్నీ కూడా దాదాపుగా ఇచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు తన మార్కు చూపించే పనిలో నిమగ్నం కాబోతున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
యాసిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.